వెల్కమ్ టు JK1 న్యూస్. 2014లో నమోదైన కేసును ఆధారాలు లేవని ఖమ్మం జిల్లా కోర్టు కొట్టివేసిందని, నా మీద కేసు పెట్టిన వాళ్ళు భయపడి చూస్తున్నారని, నేను ఆడే గేమ్ ఎలా ఉంటుందో చూస్తారని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నా మీద ఎప్పుడు ఎవరూ కేసులు వేయలేదు. నా మీద కేసు వేయించిన నాదుడు ఎవరూ నాకు తెలుసన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడుతుందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో 42% బీసీలకు రాజకీయంగా కాకుండా ఉద్యోగాలను అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. రాజీవ్ గాంధీ ఒక్క సంతకంతో మహిళా జీవితాలను మార్చేశారని, ఆయన తీసుకున్న నిర్ణయాలతో భర్తను కూడా గౌరవించారన్నారు. అలాగే చరిత్ర సృష్టించే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు, కార్యకర్తలు ముందుకు వస్తున్నారని, అందరికీ న్యాయం ఆదర్శంగా తీసుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, జాతీయ స్థాయిలో దీని ప్రభావం పడుతుందని అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు పూటకొకసారి పార్టీ పేరు మారుస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అంటున్నారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో మా JK1 న్యూస్ ప్రతినిధి గోవింద్ ముఖాముఖి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినాక అభివృద్ధి ఎలా చేసింది, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులేమో ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ అభివృద్ధి జరుగుతుందని చెప్తుంటే మాత్రం బీఆర్ఎస్ నాయకులు మాత్రం గడిచిన 15 ఏళ్ళలో అసలు అభివృద్ధి ఏమీ లేదని కూడా విమర్శలు వెలువస్తున్న పరిస్థితి వచ్చింది. అసలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందనే విషయం మనతో మాట్లాడడానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మనతో మాట్లాడారు. చూద్దాం. మేడం నమస్తే. ప్రధానంగా జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పుడు కూడా అభివృద్ధి కాలేదనేది ఒక విమర్శలు వినపడుతున్నాయి. దీనిపై ఏం చెప్తారు? అభివృద్ధి కాలేదనడానికి వీల్లేదండి. వాటి ప్రచారం తగ్గింది. పని చేసి మాకు ప్రచారం లేకుండా పోయిందనేది ఒక ఫీలింగ్ ఉంది. దాంట్లో కొన్ని కొరతలు ఉన్నాయి, వాస్తవం. కానీ ప్రతి వాళ్ళు బ్యాంక్ అకౌంట్లోకి రైతు భరోసా వెళ్ళింది కదా, అందరికీ ఇండ్లు కేటాయిస్తున్నాం కదా, అన్ని వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కలిగించారు రాష్ట్ర ముఖ్యమంత్రి. రైతు భరోసా పైన అందరు అకౌంట్స్లో డబ్బులు చేరుతున్నాయి. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. ఉచితంగా మహిళలు బస్సుల్లో తిరుగుతున్నారు. ఇవన్నీ అయినాయి, అవ్వకాదు. కాకపోతే కొంచెం కోఆర్డినేషన్లో గ్యాప్స్ ఉన్నాయి, నేను లేదని అంటలేదు. అవి సరిదిద్దడానికి ఈ మధ్య ఖర్గే గారు రావటం, అదేవిధంగా వేణుగోపాల్ గారు రావటం, వీళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి ఒక దారి దిశ అనేది అందరికీ ఒకటి అర్థమయ్యేటట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. కొద్ది రోజుల్లోనే ఈ మార్పు తేడా మీకు తెలుస్తుంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లలో కూడా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో కూడా చాలామంది డబ్బులు తీసుకుంటున్నారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకునే విమర్శలు వెలువడుతున్నాయి. ఏమంటే ఎవడో మధ్యవర్తి వచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగి మీరు ఇస్తే మేమెట్లా బాధ్యులు చెప్పండి? కనీసం మీరు మమ్మల్ని అడగాలి కదా, ఇట్లా మధ్యవర్తి వచ్చాడా అని ఇస్తానంటున్నాడు. మీరు కూడా దాంట్లో ఏదన్నా ఫాయిదా చూసుకుందామని అనుకుంటే నువ్వు ఎవడో దొంగోడికి ఇస్తావు, లేకపోతే ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఈ జిల్లాలో ఉండేదే మంత్రి, ఇక్కడే ఉంటారు ఆయన, పొంగులేటి గారు. కాబట్టి ఏ అవకతవకలు జరగకుండా ఉండాలంటే మనం కూడా నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు ఎవడో వచ్చి మీకు నేను ఇప్పిస్తాను, నాకు 2 లక్షలు అంటే నువ్వు నీ దగ్గర నీ డబ్బులుండి నువ్వు ఇచ్చుకుంటే ప్రభుత్వం ఎలా బాధ్యత అండి? మాకు తెలవని కూడా తెలవదు ఎవడొస్తున్నాయి. ఇట్లా అవకాశవాదులు అన్ని సమాజంలో అన్ని దీనికి ఉంటారు, లేరని కాదు. కాకపోతే ఇది వాళ్ళు వెళ్ళాల్సిన, ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, ఎమ్మెల్యే అడిగితే మీరు మాకు కంప్లైంట్ ఇవ్వాలి. అప్పుడు మా బాధ్యత. ఎమ్మెల్యే అడగకుండా ఎవడో మధ్యవర్తి అడ్రస్ లేని వాళ్ళు వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు ఇట్లా అవకాశవాదులు. రోజు పేపర్లు తీస్తే పెద్ద పెద్ద బిజినెస్ హౌజులు, బ్యాంకుల్లో నుంచి మేము ఫోన్ చేస్తున్నామని చెప్పి మీ ఆధార్ కార్డు నంబర్ ఇవ్వండి అర్జెంట్ అని చెప్పి ఎన్నో కాన్ జాబ్స్ జరుగుతూ ఉంటాయి. దానికి మేము వార్నింగ్ ఇస్తూ ఉంటాం, గవర్నమెంట్ తరఫు నుంచి మేము చెప్తూ ఉంటాం, ఎవడన్నా ఫోన్ చేస్తే జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడా మేము అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటాం. కాబట్టి అట్లా ప్రజలు కూడా వాళ్ళు నమ్మకూడదు, లొంగకూడదు. అట్లా మీకు నిజంగానే మీకు ఇల్లు అనేది మీకు ఎలిజిబిలిటీ ఉంటే గ్యారంటీగా మీకు దొరుకుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు సర్పంచ్ అని చెప్పి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుంది? దీనిపై బీఆర్ఎస్ మాత్రం 15 నెలల్లో ఏం చేయలేదు, తప్పనిసరి మేమే గెలుస్తాం వాళ్ళు అంటారు. అంతకంటే ఏం చెప్పుకుంటారు? ఇట్లా సొల్లు కబులకి GST లేదు కదా, వాళ్ళు ఇలాగే చెప్తూ ఉంటారు. ఏమండి ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. ప్రతిదానికి మేము జవాబు టైం వేస్ట్. వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వేస్ట్. వాళ్ళకి ఇంకొక గతి లేదు, ఆసక్తి లేదు, ప్రసక్తి లేదు.
కాబట్టి వాళ్ళు ఇలాగే బౌబౌమంటూ ఉంటారు. వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళు మాట్లాడతారు. కానీ మేము ఏం చేస్తున్నాం, మేము ముందు మీ ఏడుపు మీరు ఆడవండి. మీరు నలుగురు 4 దారులు, కేటీఆర్, ఆయన పేరేంది హరీష్ రావు, కేసీఆర్, కవిత. ఈమె ఒకరోజు ఉత్తరం రాస్తుంది, ఆయన ఇంకొక రోజు ఆయన ఏదో చెప్తాడు, వీళ్ళేమో సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. ప్రజలకు అర్థమైపోయింది వాళ్ళల్లోనే ఐక్యత లేదు. అది కాపాడుకో ఈ సోషల్ మీడియాలో కనపడడానికి ఇవన్నీ కథలు చెప్తూ ఉంటారు, నమ్మే పరిస్థితి లేదు. ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం ఒకటి విమర్శ నడుస్తుంది. అదేవిధంగా కేటీఆర్ కూడా సీఎంని నువ్వే రావాలి, నువ్వు ఎందుకు కలవట్లేదు విమర్శ నడుస్తుంది. దీనికి చెప్తారు. ఎందుకు ఆయన ఎందుకు కలవనన్నాడు? మనకి రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను ఫామ్ హౌస్కే వస్తాను, మీరు అక్కడ పడుకోండి, అక్కడే నడుపుదాం పని. ఎందుకు ఒప్పుకోలేదు మరి? అవ్వ కావాలి బొవ్వ కావాలంటే అయ్యే పని కాదు. అసెంబ్లీకి ఎందుకు రావాలి, మేము పిలిచిన చోటు రావచ్చు అంటుండే కేటీఆర్. ఇంకా అసెంబ్లీ కట్టింది ఎందుకు? అది వాళ్ళు అన్ని భూములు అమ్మేశారు. అప్పుడు ఇది అసెంబ్లీ కూడా అమ్మేసి ఉంటే పోయిండేది, ఇంకన్ని కోట్లు సంపాదించుకునేవాళ్ళు. అసెంబ్లీ అని పెట్టేది ఎందుకు సార్? ఇప్పుడు కొత్తగా వీళ్ళు రాజ్యాంగంలో ఇంకేదో ముడుపు తీసుకురాదలుచుకున్నారా? అసెంబ్లీ అక్కర్లేదు. అసెంబ్లీ నువ్వు పిలిచిన చోటకి మేము రావాలా? ఎగ్జిబిషన్ గ్రౌండ్కి రామా? ఎక్కడ రావాలి చెప్పమనండి. ఏం మాట్లాడుతున్నారండి? అసలు మతిస్థిమితం ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే ఊరికి పిచ్చి పిచ్చిగా అట్లా మాట్లాడతారా? నాన్ సెన్స్ దే టాకింగ్. అసెంబ్లీ ఉండేది ఎందుకు? అందరు ఎమ్మెల్యేలను ఎన్నుకుంది ఎందుకు? ఒక అసెంబ్లీలో ఒక పద్ధతి, ఇది ఉంటుంది అసెంబ్లీలో. ఇప్పుడు ఈయన చెప్పిన చోటకి మేము ఆయన కూడా సీఎం ఒప్పుకున్నారు, పదండి ఫామ్ హౌస్కి వస్తామని. ఒప్పుకోమనండి, అందరం వస్తాం. బీసీ రిజర్వేషన్ గురించి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బాగుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం మేము చేసిన ఆమెలే మీరు కొత్తగా చేసింది ఏంటంటున్నారు. అంతే కదా, ఇంకేం చెప్పుకుంటారు? అన్నేళ్ళు వాళ్ళు ఉండి వాళ్ళు ఏలెత్తి ఏమీ చేయలేదు. ఇప్పుడు మేము చేసిన తర్వాత వాళ్ళే చేశారంటే ప్రజలు నమ్ముతారండి? వాట్ ఆర్ దే టాకింగ్? పాపం అనిపిస్తుంది, నిజంగా జాలి కలుగుతుంది. వాళ్ళకి దారి దిశ లేక ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. ఫోన్లే జిఎస్టీ లేదుగా. ఇప్పుడు కాళేశ్వర విషయంలో కానీ ఇంకా కేటీఆర్ దానికి ఫైర్ చేసిన దీని మీద సంబంధించి కేసులు ఉన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. బీజేపీ మీద మాత్రం విమర్శించబడుతుంది. బీజేపీ పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు. వీళ్ళిద్దరు కుమ్మక్కని అంటున్నారు. అని ఎవరంటున్నారు? బీఆర్ఎస్ అంటున్నారు. అయ్యా, ఇక్కడ బూతులు తిట్టి కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్కి వెళ్ళి అన్ని బిల్స్లో వాళ్ళకి ఓటు వేయించింది ఎవరు? వాళ్ళిద్దరే కదా. ఇది మంచి సిస్టమ్. వీళ్ళిద్దరు తోడు దొంగలు ఉండేది వాళ్ళిద్దరు. మాకేం పట్టిందండి బీజేపీతో రాజీ పడడానికి? మాకేం పట్టింది? వాళ్ళకి మా అవసరం ఉంది, మాకు వాళ్ళ అవసరం లేదు. నాన్ సెన్స్. వీళ్ళిద్దరు కలిసి కదా ఈమెను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి ఏం బేరం పెట్టుకొని వచ్చారు అడగండి వాళ్ళని. బీజేపీ తీసుకెళ్ళింది వీళ్ళని. వీళ్ళిద్దరూ కలిసికట్టుగా చేసిన పనులు ఇవన్నీ డ్రామాలే. ఆమె జైల్లో పెట్టినట్టు, ఆమెను విడుదల చేసినట్టు, ఆమె బర్త్డేకి అని చెప్పి ఒకరోజు ఆగినట్టు. ఎంత బ్రహ్మాండం! నువ్వు నేరస్తురాలువైనా నీ బర్త్డేకి నిన్ను కేంద్ర ప్రభుత్వం నిన్ను అరెస్ట్ చేయదన్నమాట. ఈ డ్రామాలన్నీ మేము చూసాము. వీళ్ళు వచ్చి ఇప్పుడు మా మీద అంటే ఇది జోక్. అసలు ఏదో కామెడీ సినిమా లాగా ఉంది. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో బీజేపీకి బీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది, కానీ కాదా అని చెప్తారు. చెప్పండి, కాదా? ఎవరైనా నమ్ముతారా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది అందరికీ తెలుసు. ఇది కొత్తగా డెవలప్మెంట్ కాదు, ఎప్పటి నుంచో ఉంది. అందరూ దీనికి ప్రూఫ్ ఉంది. ఇక్కడ మేమందరం బిల్స్ వ్యతిరేకిస్తే వీళ్ళు పార్లమెంట్కి వచ్చి ఆ బిల్లుకి వాళ్ళు సహకరించారు. ఆ విధంగా వాళ్ళు దున్నుకొచ్చారు బీజేపీ వాళ్ళు. అందరికీ తెలిసిన వాస్తవాలు రాజ్యాంగ పరంగా మాకు ఉన్న సాక్ష్యాధారాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఆడే డ్రామాలు మాకేం పట్టింది? మాకు బీఆర్ఎస్ అవసరం లేదు, అంతకంటే బీజేపీ అంతకంటే అవసరం లేదు. వీ డోంట్ నీడ్. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ గెలుస్తుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈసారి జెండా ఎగరేస్తామని బీజేపీ ఖచ్చితంగా చెప్తుంది. బీజేపీ ఎప్పుడు ఇలాగే చెప్తుంది. అమిత్ షా ఏం చెప్పాడు అక్కడక్కడ? ఆయన సీఎం పిఎం ఏం చెప్పారు? 400 పార్ అన్నారు. ఏమైంది? 400 పారు లేదు, చారు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని వేలాడుతున్నారు అక్కడ. వీళ్ళకి ఏమొచ్చింది? ఏమీ రాలేదు. ఈ డైలాగ్ బాజీ అంతా వీళ్ళకి. కొత్తగా ఎవడో స్పీచ్ రాస్తాడు, ఆయన చెప్తాడు, అందరు నమ్మేస్తే. మీరందరు నమ్మితే ఎట్లండి? ఇట్స్ నాట్ పాసిబుల్. మేడం, 11 సంవత్సరాల తర్వాత మీరు ఒక కేసు నుంచి బయటకు వచ్చారు. దీని మీద అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. సరే, ఎన్ని సంవత్సరాలు ఎందుకు లేట్ మేడం? జ్యుడిషియరీ విధానం అది. ఏం చెప్తాం, కోర్టులో నడిచింది. న్యాయస్థలాలు ఇదే. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. న్యాయం అయితే జరిగింది కదా. అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకే కోర్టు చెప్పిందంటే అంటున్నారా? ఓహో బ్రహ్మాండం.
కానీ అసలు వాస్తవం కేసు కొట్టేసింది కేసీఆర్ టైంలోనే. ఒరిజినల్ కేసు అప్పుడే కొట్టేశారు. కొట్టిన తర్వాత ఆమె వెళ్ళి ప్రైవేట్ వేసుకుంది. అందువల్ల ఇప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు అధికార గవర్నమెంట్ ఉంది కాబట్టి నాకు కేసు పోయింది. ఎందుకు నేను ఈ మాత్రం క్వాష్ చేయించుకోలేకపోయానా కేంద్రంలో, సెంటర్లో, హైదరాబాద్లో? నేను పోలేదు క్వాషన్కి. ఐ వాంటెడ్ టు ఫైట్. ఇప్పుడు ఇప్పుడు నిజం తెలిసి వచ్చింది కదా, ఇక చూడండి. మేడం, రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది? అదేవిధంగా చాలామంది ఆశావాహులు పదవులు రాలని చెప్పి ఖమ్మం జిల్లాని ప్రధానంగా చాలామంది కార్యకర్తలు బాధపడుతుంది. వీళ్ళకి ఏం చెప్తున్నారు? అవునండి, బాధ నాకు కూడా ఉంది. కార్యకర్తలకే కాదు, నేను ఎప్పుడు కూడా కార్యకర్తల గురించి ఆలోచించిన దాన్ని. కొన్ని కొరతలు జరిగినాయి అని అది నేను సహించను అని కేంద్రం కూడా గ్రహించింది. అందుకని మొన్న ఖర్గే సారును వేణుగోపాల్ గారు రావటం జరిగింది. వాళ్ళందరూ కూడా అన్నీ మీనాక్షి నటరాజన్ గారికి ఆదేశం ఇచ్చారు. ఆమె జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్గా ఆమె అన్నీ కూడా గమనిస్తూ ఉంది. ఈ వెంటనే వీటిని సర్దిద్దాలనే ఆదేశం కూడా ఇవ్వటం జరిగింది. నాకు పూర్తి నమ్మకం ఇప్పుడు భవిష్యత్తులో వెరీ సూన్ అసలైన కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది. రాబోయే సర్పంచ్ జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది? మేము గెలవడానికే రంగంలో దిగుతున్నాం సార్, ఓడిపోవడానికి కాదు. కాబట్టి ఎన్ని సీట్లు ఏవి అనేది అవన్నీ నేను ఇప్పుడు చెప్తే మీకు మళ్ళీ టీవీ ప్రోగ్రాంలు నడవ. బీఆర్ఎస్ కంపల్సరిగా మీరు 15 సంవత్సరాలు చేసే 15 నెలలు చేసిన అభివృద్ధి ఏళ్ళు ఈసారి పక్కా మేమే గెలుస్తామని బీఆర్ఎస్ చెప్తుంది ధీటుగా. గెలుస్తామండి, వాళ్ళకి జనమే లేరు కదండి. సగం మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరినారు, ఇంకా అంతమంది వస్తామని రోజు లైన్ కట్టి కూర్చొని ఉన్నారు. వీళ్ళు గెలిచేది ఎక్కడంట, ఎట్లంట, ఏంటది, ఏం మంత్రం ఉంది వాళ్ళ దగ్గర? వాళ్ళకి జనమే లేరు. ఇంకా నువ్వు గెలిచేది ఏంది తీసుకొచ్చింది కేసీఆర్ కాబట్టి అని అంటున్నారా? మతిమరపు ఏమన్నానా పాపం. ఉచిత చికిత్స చేపిస్తానండి, ఇదిగో వాళ్ళు దూత ఉన్నాడు కదా ఇక్కడ మమతా మెడికల్ కాలేజ్, అడిగి చెప్తే ఏమన్నా డబ్బులు తీసుకోకుండా ఉచిత చికిత్స చేపిస్తారేమో. ఎందుకంటే మానసికంగా అట్లా మతిమరుపు ఉంటే ఎట్లండి? వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు దండం పెట్టిన సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి ఆయన కుటుంబ కార్యకర్తలు తీసుకొని వెళ్ళలేదు ఆయన. ఇదిగో వీళ్ళందరూ, ఈ కవితమ్మ, ఈ బొమ్మ, అందరూ వాళ్ళందరూ వెళ్ళే కాళ్ళకు దండం పెట్టారు. ఆమె తెలంగాణ తల్లిని చెప్పింది ఆయనే. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మేమే అని అంటే ఇంక మేమేం చెప్తాము? పాపం అనిపించాలి, అంతే కదా. ఫ్రీ శిక్ష, నో ప్రాబ్లం, చికిత్స. చివరికి మీరు కార్యకర్త ఏం చెప్తారు మేడం? కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక. రాహుల్ గాంధీ ఆయన ఆదేశం ప్రకారంగా కార్యకర్తనే బలపరచాలి. నేను ఇప్పుడు చెప్పే కొత్త పదాలు కాదు ఇవి, నేను ముందు నుంచి చెప్పా. నిజమైన కాంగ్రెస్ కార్యకర్త చేసిన త్యాగాల్ని మనం గుర్తించి, వాళ్ళ వలన మేమంతా ఈ పోస్టుల్లో ఉన్నామండి. అది మనం మర్చిపోతే పునాదులు కదులుతాయి. కాంగ్రెస్ పార్టీని బలపరచుకోవాలంటే కార్యకర్తకి మీరు అండగా ఉండాలి. కార్యకర్తలు మమ్మల్ని మోసిన వాళ్ళు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మమ్మల్ని మోసిన వాళ్ళు, వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ పోరాటంలో నేను వెనకాడను. ఎవడు ఏమొచ్చి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు నేను వెనకాడను. ఐ విల్ ఫైట్. థ్యాంక్ యూ మేడం. తను చూసినట్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రం అభివృద్ధిలో మాత్రం ముందుకు వెళ్తుందని చెప్తారు. దాదాపు రేషన్ కార్డు విషయంలో కానీ, అదేవిధంగా ఇందిరా మిల్లు విషయంలో ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్తారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా వచ్చినా కూడా అభివృద్ధిలో మాత్రం దూసుకుపోతుందని చెప్తారు. రాబోయే ఎన్నికల్లో మాత్రం తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ మాత్రం అసలు తెలియకుండా అడ్రస్ చేయకుండా పోతుందని కూడా రేణుకా చంద్రరావు చెప్తారు. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ మాత్రం హవా కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.